కార్తీక పురాణం 17వ అధ్యాయం. అంగీరసునికి జ్ఞానబోధ చేయటం. ఏది నేను, ఏది ఆత్మ, ఏది కర్మ అనే సందేహాలను దివ్యపురుషుడు వ్యక్తం చేయడంతో ఆయనకి అంగీరసుడు జ్ఞానబోధ చేస్తాడు. ఆనందరూపి అయినటువంటి పదార్థమే ఆత్మ. పంచభూతాల ఆధారంగా ఏర్పడినదే శరీరం. ప్రాణాలు, ఇంద్రియాలు, మనసు ఇవేవీ కూడా ఆత్మ కాదు. ఏది శరీరం కాకుండా మిగిలినదిగా నీకు అనిపిస్తుందో అదే ఆత్మ. ఒక్క మాటలో చెప్పాలంటే నేను అనేది శరీరం అయితే నేను కానిదే ఆత్మ. ప్రతి ఒక్కరూ ఈ విషయం తెలుసుకుని కర్మబంధాల నుంచి విముక్తిని పొందాలి. స్నానం చేయకుండా చేసే ఏ కర్మ కూడా ఫలించదు. బ్రాహ్మణులు అనినిత్యం సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి స్నానం చేయాలి. ఉదయాన్నే స్నానము, జపము, ధ్యానము, సంధ్యావందనము, అర్చన చేసి ధూప దీప నైవేద్యాలు సమర్పించాలి. గ్రహణ కాలంలోనూ తప్పనిసరిగా స్నానం ఆచరించాలి. బ్రాహ్మణుడై ఉండి ఉదయాన్నే స్నానం చేయకపోతే అనేక పాపాలను మోయవలసి ఉంటుంది. నరకంలో అనేక బాధలను అనుభవించవలసి వస్తుంది. ముఖ్యంగా కార్తీక మాసంలో స్నానం చేయకుండా అసలే ఉండకూడదు. వేదాన్ని మించినటువంటి శాస్త్రము, గంగను మించినటువంటి తీర్థము, కార్తీక మాసమును మించినటువంటి మాసము లేవు. స్వధర్మాన్ని, కర్మని ఆచరించేవాడు కార్తీకంలో దామోదరుణ్ణి పూజించేవారు వైకుంఠ ప్రాప్తిని పొందుదురు. ఆషాఢంలో యోగ నిద్రలోకి వెళ్ళినటువంటి శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ద్వాదశి రోజున నిద్రలేస్తాడు. ఈ 4 మాసాలనే చాతుర్మాస్య వ్రతంగా చెబుతారు. ఈ సమయంలో ఎవరైతే విష్ణు ఆరాధన చేస్తారో వారు విష్ణులోకానికి చేరుకుంటారు. అందుకు ఉదాహరణగా ఒక కథను చెబుతాను వినము అని అంగీరసుడు ఒక కథను చెప్పటం ఆరంభించాడు. ఒకసారి నారద మహర్షి వైకుంఠానికి చేరుకుంటాడు. భూలోకంలోని పరిస్థితుల పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేస్తాడు. భూలోకంలో ఆచార వ్యవహారాలు నశిస్తున్నాయని, జ్ఞానులు సైతం విష వ్యామోహాలకు చిక్కి సుఖాల కోసం తాపత్రయపడుతున్నారని అంటాడు. భూలోకవాసులు ఎలా వాటి నుంచి విముక్తులవుతారో అర్థం కావటం లేదని చెబుతాడు. దాంతో పరిస్థితిని పరిశీలించడానికి లక్ష్మీనారాయణులు బ్రాహ్మణ దంపతుల వేషాలలో భూలోకానికి వెళతారు. అక్కడ వారికి అనేక అనుభవాలు ఎదురవుతాయి. జ్ఞానసిద్ధుడు అనే ఋషి వారిని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తాడు. లక్ష్మీనారాయణులు బ్రాహ్మణ దంపతుల రూపంలో భూలోకానికి సంచరిస్తూ ఉండగా జ్ఞానసిద్ధుడు అనేటటువంటి ఋషి ఆ విషయాన్ని గ్రహించి స్వామివారి పాదాలను ఆశ్రయిస్తాడు. స్వామి, సమస్త జీవులకు ఆధారము నీవే, పురాణాల సారము నీవే. మీ దర్శనంతో నా జన్మ ధన్యమైంది. ఎంతోమంది భక్తులు నీ నామస్మరణం మాత్రమే చేతనే ఉద్ధరించబడ్డారు. అలా నన్ను కూడా ఉద్ధరించు అంటూ స్వామివారికి అత్యంత భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తాడు. తనకి వైకుంఠ ప్రాప్తిని కలిగించమని కోరుతాడు. అందుకు శ్రీ మహావిష్ణువు అంగీకరించి వైకుంఠ ప్రాప్తి కావాలంటే చాతుర్మాస్య వ్రతం చేపట్టమని చెబుతాడు. తాను లక్ష్మీదేవి సమేతంగా ఆషాఢ శుద్ధ దశమి నుంచి పాలకడలిలో నిద్రించి కార్తీక శుద్ధ ద్వాదశి రోజున మేల్కొంటాను. ఆ సమయంలో తనని ఆరాధించిన వారికి విష్ణులోక ప్రాప్తి కలుగుతుందని శ్రీ మహావిష్ణువు చెప్తారు. అందువలన చాతుర్మాస దీక్షను చేపట్టి ఆ తర్వాత తన సాన్నిధ్యాన్ని చేరుకోమని సెలవిస్తారు. ఆ తర్వాత కార్తీక మహత్యాన్ని గురించి జనక మహారాజుతో వశిష్ఠ మహర్షి చెప్పటం మొదలు పెడతాడు. త్రేతాయుగంలో సూర్యవంశ రాజైనటువంటి పురంజయుడు గురించి ప్రస్తావిస్తాడు. పురంజయుడు మహాబలవంతుడు. తన పరాక్రమాన్ని చూసుకుని ఆయన మిడిసిపడుతూ ఉంటాడు. సాధు సజ్జనుల విషయంలోనూ అహంభావంతో ప్రవర్తిస్తూ ఉంటాడు. ఆశ్రితుల పట్ల చాలా కఠినంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఆయన బ్రాహ్మణ ద్వేషి. అందువలన వారిని తక్కువగా చులకనగా చూస్తూ ఉంటారు. ఇలా ఆయన ధోరణి మితిమీరిపోతుంది. ప్రజలంతా కూడా ఎంతగానో ఇబ్బందులు పడుతూ ఉంటారు. ప్రజలలో అసంతృప్తి ఉన్నప్పుడే ఏ రాజునైనా తేలికగా ఎదుర్కోవచ్చునని శత్రురాజు
భావిస్తాడు. ఒక పథకం ప్రకారం శత్రురాజులంతా ఏకమై పురంజయుడిపై దండెత్తుతారు. ఈ విషయం తెలియగానే ఆయన కూడా తన సైన్యాన్ని తీసుకుని శత్రు సైన్యాలను ధైర్యంగా ఎదుర్కొంటాడు. పురంజయుడు తనపై దండెత్తి వచ్చినటువంటి కాంబోజ రాజును, ఆయనకి మద్దతుగా నిలిచినటువంటి రాజులను ఎదుర్కొంటాడు. రెండు వర్గాల మధ్య యుద్ధం భయంకరంగా జరుగుతూ ఉంటుంది. ఇరువైపులా ఉన్నటువంటి సైన్యం నేల కూలుతుంటారు. ఏనుగులు, గుర్రాలు కూడా కుప్పకూలిపోతూ ఉంటాయి. పురంజయుడు, కాంబోజ రాజు ఒకరిని ఒకరు తీవ్రంగా గాయపరుచుకుంటూ ఉంటారు. ఇద్దరి శరీరం కూడా రక్తసిక్తమవుతుంది. పురంజయుడు నీరసించిపోతాడు. కాంబోజరాజు మాత్రం మరింతగా విజృంభిస్తూ ఉంటాడు. ఇక కాంబోజరాజును ఎదుర్కొనే శక్తి లేకపోవడంతో యుద్ధభూమి నుండి పురంజయుడు పారిపోతాడు. నేరుగా అయోధ్యలోని తన అంతఃపురాన్ని చేరుకుంటాడు. తన విశ్రాంతి మందిరంలో విశ్రాంతి తీసుకుంటాడు. జరిగిన యుద్ధం తాలూకు సంఘటనలు ఆయన కళ్ళ ముందు కదలాడతాయి. దాంతో యుద్ధభూమి నుండి పారిపోయి రావడం ఆయనకి అవమానంగా అనిపిస్తుంది. దాంతో ఆయన మనసు ఆవేదనతో నిండిపోతుంది. ఆయనతో ఎంతో చనువుగా ఉండేటటువంటి ఆస్థాన పురోహితుడు సుశీలుడు అక్కడికి వస్తాడు. యుద్ధభూమి నుండి పారిపోయి రావడం గురించి ఆలోచన చేయవద్దని, మరుసటి రోజున శత్రువులను ఎలా ఎదిరించాలనే విషయాన్ని గురించి ఆలోచన చేయమని చెబుతాడు. యుద్ధంలో ఆయన శక్తి క్షీణించడానికి కారణం ఆయన ధర్మాచరణ చేయకపోవటం, దైవానుగ్రహం లేకపోవటం అని చెప్తాడు. దైవానుగ్రహం కోసం శ్రీ మహావిష్ణువును సేవించమని, అది కార్తీక పౌర్ణమి కావటం వలన దీపమాలికలు వెలిగించి కార్తీక వ్రతాన్ని ఆచరించమని చెబుతాడు. సుశీలుడు చెప్పినట్టుగానే ఆ క్షణం నుండే ఆయన తన అహంభావాన్ని వదిలేసి దైవ బలమే విజయాన్ని ఇవ్వగలదని విశ్వసిస్తాడు. కార్తీక వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తాడు. బంగారు విష్ణుమూర్తి ప్రతిమకు పూజాభిషేకాలు నిర్వహిస్తాడు. భగవంతుడి పట్ల పూర్తి విశ్వాసంతో మరుసటి రోజు యుద్ధానికి వెళతాడు. కాంబోజరాజుపై విరుచుకుపడతాడు. దైవ బలం కారణంగా పురంజయుడి ధాటికి తట్టుకోలేక శత్రువులు పారిపోతారు. అలా ఒక అనూహ్యమైన విజయాన్ని సాధించినటువంటి పురంజయుడు దాన ధర్మాలు చేస్తాడు. ప్రజలను ఎంతో ప్రేమతో పరిపాలిస్తాడు. అంత్యకాలంలో శ్రీ మహావిష్ణువును స్మరిస్తూ వైకుంఠానికి చేరుకుంటాడు. కార్తీక మాసం 17వ అధ్యాయం సమాప్తం.